అరా పట్టుకోరా. జాగ్రత్త జాగ్రత్త పెట్టు. ఎవరా? దుర్గాగాడు ఎక్కడ్రా? అనే గాడు అన్నాడు. ఎప్పటి రైడు? అడిగేది మిమ్మల్ని. ఆ దుర్గాగాడు ఎక్కడ్రా? రాయ్ ఎవడ్రా నువ్వు? ఏరియా కొత్త నోరులేస్తుంది. అవసరమైతే చెయ్యి కూడా లేస్తది. రాయ్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవడైతే నాకేంట్రా? చేపలు పట్టడానికని మా బోట్లు తీసుకెళ్లి వాటిలో స్మగ్లింగ్ చేస్తారా? అరే చక్రం ఆడేరా బోట్ ఓనర్ తమ్ముడు. మా బోట్లలో మీరు చేస్తున్న వెదోపనులకి ఆ కస్టమ్స్ ఆఫీసర్ సమాధానం చెప్పలేక మేం చేస్తున్నాం. ఆ దుర్గాగాడికి చెప్పండి, ఈ రోజు నుంచి మా బోట్లు వాడికి ఇచ్చేది లేదు. ఆ సీఎం ఈ అన్నని వచ్చి చెప్పమనరా. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక మీదట మా బోట్లు వాడికి ఇచ్చేది లేదు. ఏంట్రా నువ్విచ్చేది? చెత్త నా కొడక. దుర్గా మనుషుల్ని కొడతారా? నిన్ను కూడా కొడతారా? ఈ అబ్బా రండ్రా. దుర్గన్న ఈ నా తమ్ముడు అన్న, నీ గురించి తెలియక నీ మనుషులతో పెట్టుకున్నాడు. ఈసారికి క్షమించి వదిలి అన్న, నా బోట్లని నువ్వే వాడుకో. ఈ రోజు నుంచి వీడికి నా పేరు వినగానే భయం నేర్పించు. సరే అన్న. పోతురాజు అందుకే ఎదురు ఇన్ని ఎలా వదలొద్దు.
కొట్టి నా కొడక మినిస్టర్ కి ఎదురు తిరుగుతావురా? అల్లు ఈరోజు సరుకు చెన్నై పంపించాలన్నావు. ఏ బోట్లో పంపించాలి? ఎవరు పంపించాలి? ఆ సరుకు మినిస్టర్ గారిది. అది ఎప్పుడు పంపాలో ఎక్కడికి పంపాలో శివగాడికే బాగా తెలుసు. అసలే ఆ కస్టమ్స్ తో చాలా కష్టంగా ఉంది. నిజమేగానే శివగాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. రాత్రి ఇంటికి రాలేదంట. ఎతకమని మనవాళ్ళు పంపించాను. అలవాటే కదా, ఎక్కడో తాగేసి పడిపోయి ఉంటాడు యాదవ. సరుకు సాయంత్రానికల్లా చేరిపోవాలి. సరే అన్న. ఈ లోపు ఆ శివగాడు ఏ తోటలో పడిపోడో ఇల్లు ఎతకండి. అర్థమైందా? శివా 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 ఎక్కడికి పోయాడు రైడు? శివా రేయ్ పేటలో వెతుకుదాం పదండ్రా. సరే మావా. ఏమ్మా శివ వచ్చాడా? రాలేదండి. ఎక్కడ పోయాడు? శివా ఏమైపోయాడు? ఏమామా నీకేం కనిపించాడా? లేదురా, ఈ పేటలో లేడంటే ఖచ్చితంగా ఆ బోట్ల దగ్గర ఉండి ఉంటాడు. పదండ్రా. అడు. శివా 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 రే ఆ నీటిలో ఎవడాడు? ఎక్కడ? ఎవడు? మావా చంప మునిగిపోయింది మావా. మావా రేయ్, శివగారు చచ్చిపోయాడు మావా. మన శివగాడా? అవును మావా. అల్లు ఎక్కడున్నా వాళ్ళు? శివగాడు చచ్చిపోయాడు. అల్లు చచ్చిపోడా? ఎవడు చంపాడురా? తెలుసుకోవాలి. ఎవడు చంపాడో ఇవాళ సాయంత్రం లోపు నాకు తెలియాలి. ఆని నేను ఇయ్యాలే చంపాలా? ఏయ్, శివగాడిని తీసుకురండి రా. ఏయ్, ఆ కోటిగాడి బ్యాచ్ ఎక్కడరా? అక్కడన్నా ఏయ్! మా శివగాడ చంపింది ఎవడరా? ఒట్టన్నా మాకేం తెలియదన్నా. అన్న నిజంగా మరి మాకేం ఎవడు తెలియదు. చంపాడు? ఎవరు చంపడం మాకు తెలియదన్నా. మేము కాదన్నా. శివగాడిని చంపింది మీరే అని తెలిస్తే నా అన్నా, కొడకల్లారా అన్నా, వదిలే ఒక్కొక్కడిని అన్నా, నరికేస్తాను. కాలు పట్టుకుంటా అన్నా, వదిలే అన్నా. ఏయ్, పట్టుకోండిరా నా కోడికల్లు. అన్న అన్న ఎవడ్రా మా శివన్ చంపింది? ఎవడ్రా? మా శివన్ చంపింది ఎవడ్రా? అన్న వదిలే అన్న. ఆడికేం తెలియదు అన్న. ఆడికేం తెలియదు అన్న. వదిలే నా మాట విను. నువ్వు కొట్టింది దెబ్బలకి ఆడు నిన్న హాస్పిటల్ నుంచి వచ్చాడు. అయినా నీ గురించి తెలిసినోడు ఎవడని నీతో పెట్టుకుంటాడు చెప్పు. వీడికేం తెలీదు. నన్ను నమ్మన్నా. వదిలే అన్న. సరుకు తొందరగా ఎత్తండ్రా. నువ్వు నొక్కవే. ఏంటి దుర్గా, ధైర్యంతో వచ్చావా దారి తప్పొచ్చావా? అదే నీ ఏరియాలోకి నేను, నా ఏరియాలోకి నువ్వు రాకూడదని రూల్ ఉంది, గుర్తుందా? అన్నా ఆ శివగాడు శవం అయిపోయాడటన్నా. ఓహో, ఆడి చంపింది మనమే అనుకుని వచ్చి ఇలా దొరికేశాడు. కోర్టులో నా వ్యాపారాల్లో లాభాలన్నీ లాగేసుకున్నావు. లంకె బిందిల్లాంటి నా లిక్కర్ బిజినెస్ నువ్వు నొక్కేశావు. ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముళ్ళు నువ్వు చంపేశావు. ఎన్నాళ్ళకి దుర్గమ్మ ఏరియాకి చుట్టం చూపుగా వచ్చాడ్రా. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, ఈ పూటకి సరదాగా సంపేద్దాం. రాయ్ పైడి తల్లి,
స్పెషల్ ప్యాకేజ్ ఇలాగ అందరూ ఒకే చోట భలే దొరికారా. డిస్కౌంట్లు లేవా? నే సంపడం మొదలు పెడితే డిస్కౌంట్లు ఉండవు. డెడ్ బాడీలే. ఓసోస్ పచ్చ డైలాగు. నువ్వు చచ్చాక నీ గుర్తుగా నీ సమాధి మీద రాయిస్తాలే. రేయ్ ఏసైండ్రా. రండ్రా. శివన్ చంపింది ఏని కాదయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా. ఎక్కడున్నావురా? ఎవడ్రా నువ్వు? నీ చావున్రా, చచ్చే వరకే ఈ చిందులో. మరెందుకు లేటు? చంపేసుకుందాం, వచ్చాయి. చంపేండ్రా.